చాలా డేంజరస్ గా ఉన్నాను. నన్ను చూస్తే నాకు కూడా భయమేస్తోంది. అన్నయ్య గారు, మీరు పెళ్లి ఏర్పాట్లు చేసుకోండి, నా ఏర్పాట్లు నేను చేసుకుంటాను. ఈ సత్య అంతా సర్వనాశనం చేస్తోంది, సర్వనాశనం. ఇదిగో చూడు గాయత్రి, ఈ రోజు నేను నీకు ఆస్కార్ విన్నింగ్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఎలా చేయాలో నేర్పిస్తాను. అనవసరంగా నన్ను ఎందుకు భయపెడుతున్నారండి? మీరు అలా ఆస్కార్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అనగానే నాకెందుకు చాలా భయంగా ఉంటుంది. ఈ రోజు నువ్వు మర్చిపో గాయత్రి, మనం భూతాల ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళం కాదని. ఈ రోజు నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే, మనది చాలా మంచి మర్యాదలు ఉన్న కుటుంబం అని. ఆయనే మీ జీవితంలో మొదటిసారి మంచి మాట చెప్పినట్టున్నారు. పర్వాలేదు పర్వాలేదు, నేర్పించండి. ఇదిగో గాయత్రి, తాగడానికి అందరికీ కాస్త మంచినీళ్లు తెచ్చిస్తారా తమరు? ఏంటి, నేను మంచినీళ్లు తెచ్చివ్వాలా? నువ్వేమనుకుంటున్నావు? నేనేమైనా పని మనిషిని అనుకుంటున్నావా? ఇంతవరకు నేనేమైనా అలాంటి పనులు చేశానా ఇంట్లో? అరే గాయత్రి, కంట్రోల్ యువర్ ఎమోషన్స్. అరే ఇప్పుడు నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు, మన ఇంటికి అతిథులు వస్తున్నారు కదా. అయ్యో పొరపాటు అయిపోయింది. కూర్చోండి కూర్చోండి. ఈసారి సీరియస్ గా చెయ్యి. ఏమండి వాసు గారు, చెప్పు గాయత్రి, ఏం తీసుకురమ్మంటారు? కాఫీనా జ్యూసా? తీసుకురా జ్యూస్ తీసుకురా. అలాగే ఆ జ్యూస్ లో విషం కలిపి తీసుకురా. ఏమండి, ఇంగ్లీష్ లో ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ చెల్లెల్ని నోరు మూసుకోమని చెప్పండి. పిల్లిలాగా మధ్యలోకి దూరి నన్ను డిస్టర్బ్ చేస్తోంది. సత్య, మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మేమిక్కడ సీరియస్ గా రిహార్సల్స్ చేసుకుంటుంటే మధ్యలో వచ్చి చెడగొడుతున్నావు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. గెట్ అవుట్ ఇంగ్లీష్ లో. అవుట్. సైడ్ ప్లీజ్. ఈ ఆడాలున్నారే ఎప్పుడు ఇంతే. మనం రెడీ అయ్యే వరకు హడావిడి చేస్తారు. ఇప్పుడు వాళ్ళు రెడీ అవ్వడానికి ఎంత టైం పడుతుందో వాళ్ళకే తెలీదు. అదే అన్నయ్య గారు, కొంచెం ఇటు చూడండి, ఇది సరిగ్గా గుట్లేదు. ఏది చూడు. అరే ఇందులో ఉంది, కుట్లు సరిగ్గా పడలేదు, చిరిగిపోలేదు కదా, కుట్టించుకో. కానీ ఎవరిని అడగాలి? రాధా, ఇది కూడా ఒక సమస్యనా? ఇంట్లో అంతమంది ఆడవాళ్ళున్నారు, ఎవరిని అడిగినా ఈ పని చేస్తారు. చూడు రాధా, ఎలాగో నీ పెళ్లి కాబోతోంది కదా, పెళ్ళయ్యాక ఈ పనులని తానే చేస్తుంది. ఏమాది? చూడండి చూడండి, పెళ్ళనగానే అమ్మాయిలా ఎలా సిగ్గుపడుతున్నాడో. బాగుందన్నయ్య. పెళ్ళనగానే ఆ మాత్రం సిగ్గు వస్తుందిలే అన్నయ్య. బొగ్గలు ఎలా ఎర్రబడ్డాయో చూడు. సరే సరే సరే, వెళ్ళు, చాలా పనులున్నాయి. వెళ్ళు వెళ్ళు, ఉదయం దగ్గరికి వెళ్ళి చేయించుకో. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు, చాలా పనులున్నాయి. పనులన్నీ అలాగే ఉన్నాయి, టైం చాలా తక్కువ ఉంది. మామగారు, మీరు మళ్ళీ కాఫ్ సిరప్ తాగుతున్నారా? అయినా ఇంతకు ముందే కదా మీరు తాగారు. అప్పుడప్పుడు తాగుతూ ఉంటేనే దగ్గు తగ్గుతుంది. ముందు మీరు త్వరగా పనులు కానివ్వండి. ఒకసారి రాధా గారు, మీరు ఇంతవరకు రెడీ అవ్వలేదా? వెళ్ళండి, వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి, టైం అయిపోతుంది. అది మరీ లేదు కానీ ఈ కుర్తా చాలా బాగుంది, అది మీరు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి. నేను చెప్పేది కాస్త ఈనండి. ఈ కుర్తా అసలు కావేరి వాళ్ళ నాన్నకి డ్రెస్ తీసుకున్నాం కదా, అదేమైంది? అదా ఇక్కడుంది, ఇంతవరకు ప్యాక్ చేయలేదు. ప్యాక్ చేస్తాను. పనులన్నీ అలాగే ఉన్నాయి. రాధా గారు జరగండి. రాధాబాబు గారు, అసలే టైం లేదు, వెళ్ళి రెడీ అవ్వండి. పువ్వులాంటి మా అమ్మాయి కోసం పూలతో వేసిన ముగ్గు. అయ్యో బాబోయ్ గాయత్రి, నువ్వు చాలా గ్రేట్ ఇంగ్లీష్ లో. ఏమండి, ఏం చేస్తున్నారు? ఇవన్నీ తీయండి. మన ఇద్దరి జీవితాల్ని
గట్టిగా ముడి వేశాను నేను. చాలా ఊరుకోండి. చనిపోయిన తర్వాత జీవితాన్ని కలుపుతున్నారా? మోహన్ చూడండి, నన్ను పిచ్చిదని అనుకుంటున్నారా? తీయండి. ఆ, ఏయ్, ఏ. నా హెయిర్ స్టైల్ అంతా పాడు చేశారు. కమలా, నువ్వు శివ మాతో పాటు వస్తే చాలా బాగుండేదమ్మా. పర్వాలేదులేండి అత్తయ్య, పిల్లలందరూ ఇంట్లో ఉంటున్నారు. ఇంకా శివగారు కూడా అలసిపోయి వచ్చారు. నేను ఇంట్లో ఉంటేనే బాగుంటుంది. అసలు ఇంతకీ రాధా ఎక్కడున్నాడు బాబు? రాధా? అరే, రాధా అన్నయ్య ఇంకా అలా ఉన్నారేంటి? ఇంతవరకు రెడీ ఎందుకు అవ్వలేదు? నీకోసం ఇందాకటి నుంచి ఎదురు చూస్తున్నావు. నువ్వు రెడీ కాలేదా? ఏంటి రాధా ఇది? ఇప్పుడు మనం అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాక అడిగితే ఏం చెప్పాలి? మా రాధా పైజామా కుట్లు ఊడిపోయి కుట్టుకున్నాడు, అందుకే లేట్ అయిపోయిందని చెప్పాలా? నువ్వు మన కౌశిక్ వంశ పరువు తీసేశావు. నీ వల్లే లేట్ అయింది. నా మూలంగానా? మీరందరూ కూడా మీరు రెడీ అయ్యే పనిలో ఉండిపోయారు కదా, నన్ను మరిసిపోయారు. నేను కుర్తా పట్టుకుని అందరు చుట్టూ తిరిగాను, ఎవరన్నా కుట్టి పెట్టండి అని. ఒక్కరైనా నా మాట విన్నారా? ఏది దాన్ని ఇలా ఇవ్వండి, 2 నిమిషాలు కుట్టి పెడతాను. చాలా థ్యాంక్స్ లవ్లీ. ఈలోగా మేమంతా మీకు రెడీ అవ్వడానికి హెల్ప్ చేస్తాం అన్నమాట. పదండన్నయ్య వెళ్దాం. పద. ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశారు. రాధానయ్య, కంట్రోల్ యువర్ సెల్ఫ్. బై ది వే, తను కావేరీకి అమ్మ, నేనేమో కావేరీకి నాన్నని. తనేమో కావేరీకి అత్తయ్య. ఇక మా కావేరీ ఏమో ఇంతకు ముందే మీ అందరికీ పరిచయమైందే కదా. మీరు పరిచయాలు చేసుకోవడం పూర్తయిపోతే మేము లోపలికి రావచ్చా? ఓ ప్లీజ్ కమ్ ఇన్. వెల్కమ్ వెల్కమ్. చాలా బాగుంది. మీ ఇల్లు చూస్తుంటే పెళ్లివారి ఇల్లులా ఉందనుకోండి. మీరు ఇల్లు చాలా బాగా అలంకరించారు వదిన గారు. ఇంగ్లీష్ లో థ్యాంక్స్ అండి. అరే, ఉన్నట్టుండి కరెంటు పోయిందేంటి? ఒక్క నిమిషం రండి. పద. ఏవండి, అపశకునం చూసారా? మీరు మీ అబ్బాయికి కాబోయే అత్తవారింటికి మొదటిసారి వచ్చారు. అలాంటిది అంతా అంధకారమైపోయింది. మీ జీవితంలో కూడా ఇలాగే జరుగుతుందేమో. మీరేమి అనుకోకండి. మా సత్యకి కొంచెం కొంటతనం ఎక్కువండి. ఎప్పుడు ఎలా మాట్లాడాలో తనకు అస్సలు తెలియదు. అది లైట్ కరెంట్ పోయింది కదండి, అందుకే మనం ఈ పవిత్ర అగ్ని సాక్షిగా నిశ్చితార్థం చేసుకుందాం. ఆహాహా, ఎంత సమయస్ఫూర్తి అండి. సమస్య వచ్చిందో లేదో మీరు క్షణాల్లో పరిష్కరించేశారు. రండి. పదండి. ఎందుకన్నా తెలియదు గాని ఈ ఇంటికొచ్చాక చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. భూతాలు ఇంటికొస్తే భయం కలగాలి కానీ దీనికేమో ప్రశాంతంగా ఉందంట. అది ఈ సత్య ఇక్కడుండగానే. ఈ శబ్దం ఏంటండి? ఈ శబ్దాలు మా ఇంట్లో వినిపిస్తూనే ఉంటాయిలేండి. పక్కింటి పిల్లలు చాలా అల్లరి పిల్లలు. ఒకరిని ఒకరు భయపెట్టుకోవడానికి అరుస్తూనే ఉంటారు.
మీరేం భయపడలేదు కదా? లేదు, మేం భయపడ్డావా? లేదు లేదు లేదు. ముసల్దాన్ని చూస్తుంటే చాలా భయస్తురాల్లా ఉంది. అంటే దీని తల మీద గన్ పెట్టి కాల్చాలన్నమాట. చూడండి, ఇంగ్లీష్ లో లేడీస్ అండ్ జెంటిల్మెన్స్, మీరేం తీసుకుంటారు? కాఫీ, కోల్డ్ లేక హాట్, బ్లాక్ లేక పాలతో చేసిందా? టీ కావాలంటే గ్రీన్ టీ ఉంది, లెమన్ టీ ఉంది, కోల్డ్ టీ ఉంది, ఇక జ్యూస్ ఉంది, కూల్ డ్రింక్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ లో కోకోనట్ వాటర్ కూడా ఉంది. ఇంకా చూడండి, మంచి లస్సీ ఉంటే ఇవ్వండి. చూడండి, కరెంట్ కూడా లేదు కదా, తర్వాత తీసుకొద్దురులేండి. అరే భలే వారండి, మాకెప్పుడైనా ఒకటే. మేము భయపడే అలవాటే లేదని చెప్తున్నాను. ఏవేవి ఎక్కడున్నాయో నాకు చాలా బాగా తెలుసు. మా ఇల్లే కదా. ఒక పని చేస్తాను, నేను మీ అందరి కోసం నిమ్మకాయ నీళ్లు తీసుకొస్తాను. కావేరి, రామ్మా. నేను ఇప్పుడే వస్తాను. వాసు గారు, మీరు ఏం బిజినెస్ చేస్తుంటారు? ఏం చెప్పమంటారు? ఒక్క బిజినెస్ అయితే చెప్పొచ్చు. ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా సరే నేను ఎక్కడో దగ్గర ఏదో వ్యాపారం పెట్టాను. కొన్ని చోట్ల చిన్నవి, కొన్ని చోట్ల పెద్దవి, కొన్ని చోట్ల మీడియంవి, కొన్ని చోట్ల లడ్డూవి. షాపుల మీద షాపులంట. వారే వా, నేను చూసుకోవడానికి చాలా షాపులున్నాయి అయితే. ముసలోడా, నిమ్మకాయ నీళ్లు తాగుతున్నావా? ఇప్పుడు నీకు టెంకాయ నీళ్లు తాగిస్తాను, ఉండు. ఎవరండి అలా అరిచింది? మా సత్య అరిచినట్టుంది. మరేం లేదు, మీ కిందకే చెప్పాను కదా, ఆ అమ్మాయి కాస్త కొంటె పిల్ల అని. అది అలాగే చేస్తూ ఉంటుంది. నేను వెళ్ళి చూసొస్తాను. ఏంటి సత్య, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకని కుదిరే సంబంధాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు నువ్వు? అన్నయ్య, నేను ఈ సంబంధాన్ని చెడగొట్టి తీరుతాను. ఈసారి దారి తప్పొచ్చు. నెక్స్ట్ టైం మాత్రం కరెక్ట్ టార్గెట్ మీద కొడతాను. జాగ్రత్త. అన్నయ్య, మీరు ఏం చేయాలనుకుంటే అది చేసుకోండి. నేనేం చేయాలో అది చేస్తాను. దేవుడా, ఈ పిల్లి సత్య నుంచి మా అమ్మాయిని నువ్వు ఎలాగైనా కాపాడాలి. మేమందరం ఇక్కడికి వచ్చిన విషయం గురించి మాట్లాడుకుంటే మంచిదనిపిస్తుంది. అంటే మీరు మాట్లాడేది పెళ్లి సంబంధం గురించే కదూ? కాదు కాదు, అదేం కాదు. ఏమైందండి? మీకు మా సంబంధం ఇష్టం లేదా ఏంటి? ఈ సంబంధం ఏంటి? నాకు ఏ సంబంధము ఇష్టం లేదు. అది మా చెల్లెల ఉద్దేశం ఏంటంటే, భోజనం చేసేటప్పుడు ఇలా మాట్లాడుకోవడం అస్సలు నచ్చదన్నమాట. అలాగా, చాలా బాగుంది. అదిగో భోజనం కూడా వచ్చేసింది. ఇదిగోండి. వడ్డించండి వడ్డించండి. ఏమండి, మీరు మా కోసం చాలా వంటలు చేసినట్టున్నారు. ఆఫ్ కోర్స్, వదిన అందర్నీ అంటే వంట చాలా బాగా చేస్తుందని. కానీ తన స్పెషల్ వంట ఏంటో తెలుసా? ఏంటి? మీరే చూడండి, చికెన్.
భగవంతుడా! చికెన్ ఏంటండి మీరు చేసింది? ధర్మాన్ని భ్రష్టు పట్టించారు. మీరు చేసిన పనేం బాలేదు. అయినా మీకు తెలీదా మేం శాకాహారులం అని? చూడండి, మీరు మా చెల్లెల్ని దయచేసి క్షమించండి. చిన్నప్పటి నుంచి ఇంతే, ఎంత చెప్పినా అల్లరి చేసే అలవాటు మానుకోలేదు తను. నిజానికి ఇది చికెనే కాదు చెల్లెమ్మ, ఇది సోయాబీన్స్ తో చేసిన వంట. మా ఆవిడ గారు స్పెషల్ గా వండే వంట అన్నమాట. అన్నయ్య, నీ మాయలతో నువ్వు వంటను మార్చేశావు. బట్ డోంట్ వరీ, ఈ సత్య కూడా మాయలొచ్చు, అది కూడా బ్లాక్ మ్యాజిక్. నా చీర పాడైపోయింది. బామ్మగారు ఉండండి, మరేం పర్వాలేదు, నేను తీసుకెళ్లి శుభ్రం చేస్తాను. రండి బామ్మగారు, రండి, నేను తీసుకెళ్తాను. నువ్వు ఇక్కడే ఉండు, నీ కాబోయే ఆయనకి భోజనం వడ్డించు. బామ్మని నేను తీసుకెళ్తాను. కానీ ఎందుకు అత్తయ్య? ఏం మాట్లాడుకో. పదండి బామ్మగారు, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. రండి రండి అత్తయ్య, నేను తీసుకెళ్తాను. తలుపు తెరవండి, తలుపు తెరవండి. మీరు పప్పు వేసుకోలేదు? నాకు కావాలంటే నేను వేసుకుంటానులేండి, సరేనా? ఇదిగోండి అన్నయ్య, కావేరి వాళ్ళ అత్తయ్య మొహాన్ని ఒకసారి చూడండి. హర్రర్ సినిమాలో దెయ్యంలాగా చూడ్డానికి ఎంత భయంకరంగా ఉందో. పళ్ళు చూడు ఎంత భయంకరంగా ఉన్నాయో. నోరు మూసుకున్నా సరే పళ్ళు మాత్రం బయటికే ఉంటాయి. కావేరి, బామ్మగారు ఇంతవరకు రాలేదేంటి? అది అత్తయ్య తనని బాత్రూమ్ దగ్గర వదిలేసి వచ్చింది కదా. అత్తయ్య, నేను వెళ్ళి తీసుకొస్తాను. వద్దు కావేరి, నువ్వు ఇక్కడే ఉండు. మేమందరం ఇక్కడికి వచ్చింది నీకోసమే కదా. వీళ్ళకేం కావాలో చూసుకో, మేము వెళ్ళి చూసొస్తాం. పదండి అక్క. నేను తోడు వెళ్తాను. ఇప్పుడు ఈ పిల్లి సత్యం వల్ల ఎప్పుడు ఏ సమస్య తలెత్తుతుందో ఏమిటో దేవుడో. బామ్మగారు ఇంతవరకు రాలేదేంటి? గౌరక్క, ఇదేమై ఉంటుంది? అదేంటో తెలియదు కానీ చూడ్డానికి భయంకరంగా ఉంది. భయపడకండి, పైనుంచి ఏదో పడుంటుంది. డోంట్ వరీ, పదండి. ఏమండి, ఈ రూము అందులో కాదండి, నేరుగా పదండి. నేరుగా ఆగండి, అందులో కాదు, ఆగండి.
ఒకసారి ఆ బొమ్మను సరిగ్గా చూడండి. మీకు తెలుసా ఈ బొమ్మ ఒక మాస్టర్ పీస్. మీకు మళ్ళీ ఈ బొమ్మని చూసే అవకాశం వస్తుందో లేదో